గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం కర్మ వ్యాధి పరిహారం అనే ఒక వీడియో పరంపరని మొదలుపెట్టుకున్నాం. నిన్నటి వరకు మీకు అందించిన 3 వీడియోలలో కర్మ స్వరూపం ఏమిటి, ఏ విధంగా వ్యాధులు సంక్రమిస్తాయి అనే విషయాన్ని, తరువాత కొంతమంది కామెంట్ల రూపంలో వేసిన మంచి ప్రశ్నలకు, అడిగిన మంచి సందేహాలకు సమాధానాలు అందించాను. ఈ రోజు నుంచి మనం నేరుగా వ్యాధుల విషయంలోకి వెళ్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఏమిటంటే, మనం చెప్పుకున్నాము కారణదేహం అనేది పునర్జన్మకి దారితీస్తుందని. ఈ కారణదేహంలోనే మన సంస్కారాలన్నీ, అంటే పూర్వజన్మలో చేసిన రకరకాల అనుభవాలు, పూర్వజన్మలో పొందిన రకరకాల అనుభవాలన్నీ కూడా బీజ రూపంలో సంస్కారాలుగా, వాసనలుగా ఇందులో ఉంటాయని, అదేవిధంగా తీరని కోరికలు, తీర్చుకోవలసిన రుణాలు, వీటికి సంబంధించిన విషయాలు కూడా దీంట్లో ఉంటాయని, నరకంలో అనుభవించకుండా ఈ శరీరంతో అనుభవించవలసిన విషయాలు అవి కూడా దీంతో పాటు క్యారీ అవుతాయని ఈ జన్మకి మనం చెప్పుకున్నాం. వీటిని ఎలా తెలుసుకోవాలి అనేదానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, మన జన్మజాతకంలో ఉండే గ్రహాల స్థానం. ఈ నవగ్రహాలలో ప్రతి గ్రహం కూడా మన శరీరంలో ఉండే ఏదో ఒక అవయవానికి నాయకత్వం వహిస్తూ ఉంటుంది, కారకత్వం వహిస్తూ ఉంటుంది. అది ఉన్న స్థానాన్ని బట్టి, దాని మీద ఉండే దృష్టులను బట్టి వ్యాధులని గుర్తించవచ్చు. ఇది మొదటి విషయం. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు ఉంటాయి. ఈ పరిహారాలు కూడా ఆ జన్మజాతకంలో ఉన్న గ్రహాలు సూచిస్తున్న వ్యాధులకి తగిన పరిహారం గ్రహజపాల రూపంలో చేసుకున్న తరువాతనే ఈ పరిహారాలు మీకు ఫలిస్తాయి. ఆ అవకాశం ఉంటుంది. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యాధి అనేది ఉన్నప్పుడు, దాంతో బాధపడుతున్నప్పుడు ముందుగా మీ జాతకం చూపించుకోండి. ఏ గ్రహం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది, లేకపోతే ఏ 2-3 గ్రహాల సంయోగం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది అన్నది గుర్తించి, దానికి తగిన పరిహారం, గ్రహ పరిహారం అక్కడ చేసుకుని అప్పుడు ఈ పరిహారాలు పాటించండి. ఇది మొదటి విషయం. రెండో విషయం, చాలా కాలంగా నేను ఏ వ్యాధి గురించి మాట్లాడినా కూడా మొట్టమొదట చెబుతున్నది ఒకటే విషయం. వ్యాధికి సంబంధించి తగిన వైద్య చికిత్స మీకు నచ్చిన విధానంలో, అది ఏ విధానమైనా కావచ్చు, అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, సిద్ధయోగం కావచ్చు, మీకు ఏది నచ్చుతుందో ఆ విధానంలో వైద్య చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. అది మానవ ప్రయత్నం. వైద్య చికిత్సలు వదిలేసి నేను ఇదేదో పరిహారం చెప్పాడు అయినా అది చేసుకుంటాను అంటే కుదరదు. శరీరానికి సంబంధించిన వైద్య చికిత్స చేసుకుని తీరా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 3వ అంశం, కర్మ వ్యాధి పరిహారం. వీటిల్లోకి వచ్చినప్పుడు ఈరోజు చాలామంది బాధపడుతున్నది మేహ వ్యాధి, ప్రధానంగా మధుమేహం, డయాబెటీస్. ఆయుర్వేదంలో వాత పిత్త కఫ దోషాల వల్ల ఏర్పడే 20 రకాల మేహ వ్యాధులు చెప్పారు. 20 రకాలు చెప్పారు. దాంట్లో పరాకాష్ఠ మధుమేహం, అది చివరిది. దానికి ముందు చాలా ఉన్నాయి. ఈ మధుమేహం అనేది ఎందుకు వస్తుంది? ప్రధానంగా టైప్ 2. టైప్ 1 వంశపారంపర్యంగా వస్తుందన్నారు. ఇంకొకటి గర్భధారణ సమయంలో స్త్రీలకు వస్తుందన్నారు. ఈ టైప్ 2 ఎందుకు వస్తుంది?
అంటే అందరూ చెబుతున్నది ఏమిటంటే దీన్ని వ్యాధి కింద తీసుకోకూడదు, లైఫ్ స్టైల్ డిజార్డర్. మీ జీవన విధానంలో ఒక డిజార్డర్ ఏర్పడడం వల్ల మీ శరీరంలో వచ్చిన ఒక వికృతి ఇది. అంటే మీ లైఫ్ స్టైల్ని మీరు సవరించుకుని మందులు తీసుకుంటూ, చికిత్స తీసుకుంటూ మీ లైఫ్ స్టైల్ని, మీ జీవన విధానాన్ని మీరు సవరించుకున్నట్టయితే దీన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, దీన్ని అదుపు చేయవచ్చు, దీని బాధ నుంచి విముక్తి పొందవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఇది కరెక్ట్. మనం మొదటి వీడియోలో ఒక మాట చెప్పుకున్నాం, యుక్తాహార విహారస్య. యుక్త ఆహార విహారస్య. విహారం అంటే ఏమిటి? మన నడవడిక, మన ప్రవర్తన. ఆ ప్రవర్తనలోనే లైఫ్ స్టైల్ దాగి ఉంది. అదేవిధంగా ఆహారం, యుక్తమైన ఆహారం. ఒక మనిషికి ఏ విధమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం తిన్నగా ఉంటుందో అటువంటి ఆహారం తీసుకోవడం, ఎటువంటి ప్రవర్తన, ఎటువంటి జీవన సరళి, ఎటువంటి ఆలోచన ఉండడం వల్ల, ఎటువంటి నడవడిక ఉండడం వల్ల ఇటువంటి ఇబ్బంది రాదు అన్నది యుక్త విహారం. కృష్ణుడు యుక్తాహార విహారస్య అని చెప్పాడంటే భగవద్గీతలో అది మత గ్రంథం అండి. అది ఎవరికి చెప్పకూడదు, హిందువులు చదువుకోండి చాలు. అది యూనివర్సల్ కాదు అనే మేధావులు మన దేశంలో ఉన్నారు. ఇక్కడ యుక్తాహార విహారస్య అని ఆయన చెప్పిన దాన్నే ఈ డయాబెటీస్కి సంబంధించి లైఫ్ స్టైల్, మీ ఆహారంలో మార్పులు చేసుకోండి, మీ జీవన విధానంలో మార్పులు చేసుకోండి అంటే మాత్రం అది సైన్స్. సరే, దీన్ని పక్కన పెట్టి మన కాన్సెప్ట్ ఏమిటి? ఇప్పుడు వ్యాధి వచ్చింది, ఏ కర్మ వల్ల ఆ వ్యాధి వచ్చిందని శాస్త్రం చెబుతోంది, దానికి పరిహారం ఏమిటి? ఇదే కదా మన మెయిన్ కాన్సెప్ట్. ఇక నుంచి అన్నీ కూడా ఇలాగే వెళ్తాం మనం. మధుమేహం అనేది తీసుకుందాం. ఇది ఎందుకు వస్తుంది అని మన శాస్త్రం చెప్పింది. నేను శాస్త్రం చెప్పిన విషయాన్ని చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్రం ఏం చెప్పిందంటే, పూర్వజన్మలో స్త్రీ పురుషులు ఎవరైనా సరే సంగమించని వారితోటి సంగమించడం వలన, నిషిద్ధ సంగమం వలన ఈ వ్యాధి వస్తుంది అని చెప్పింది. స్త్రీ పురుషులు కొంతమందితో సంగమించకూడదు, అర్థమవుతోంది కదా. అవి నిషిద్ధం. అటువంటి నిషిద్ధమైన సంగమాలు చేయడం వలన ఈ వ్యాధి వస్తుంది అని శాస్త్రం చెబుతోంది. వివరం కూడా ఇచ్చింది, కానీ ఆ వివరం చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉంటుంది కాబట్టి నేను ఆ వివరం చెప్పటం లేదు. నిషిద్ధ సంగమం అని మాత్రమే చెప్తున్నాను. ఎవరితో సంగమించకూడదో, ఎవరితో శారీరక సుఖాన్ని అనుభవించకూడదో వారితోటి అనుభవించడం వలన ఈ వ్యాధి వస్తుంది అన్నది శాస్త్రం చెప్పిన నిర్ణయం. గుర్తుపెట్టుకోండి, శాస్త్రం చెప్పిన నిర్ణయం. మరి దీనికి పరిహారం ఏమిటి అంటే, ముందుగా నేను చెప్పినట్టుగా, ఈ వీడియోలో మొదట్లో నేను చెప్పినట్టుగా మీ జన్మజాతకం చూపించుకోండి. దానిలో ఏ గ్రహం వలన, లేక ఏ గ్రహాల సంయోగము వలన, లేదా ఏ గ్రహాల దృష్టుల వలన ఈ వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఉంటుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తోందో దాన్ని గుర్తించి దానికి తగిన జపహోమాదులు జరిపించుకుని అప్పుడు ఈ పరిహారానికి రండి. ఎందుకు అంటే, మీ కర్మని సూచించేవి అవే, క్యారీ చేసుకొచ్చేవి అవే. కాబట్టి ముందు వాటిని శాంతింపచేయాలి. తరువాత ఇప్పుడు చెప్పబోయే పరిహారం, శాస్త్రం ఏం చెప్పిందంటే, మనకి అనేక సౌర మంత్రాలు ఉన్నాయి.
అంటే సూర్యుడికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. మీ జాతకం ప్రకారం ఏ సౌర మంత్రం, ఏ సూర్య మంత్రం మీకు సరిపోతుందో దానిని ప్రతిరోజు క్రమం తప్పకుండా 1008 సార్లు, ఎన్నిసార్లు? 1008 సార్లు 5 ఏళ్ల పాటు జపించాలన్నాడు. ఇది శాస్త్రం చెప్పిన పరిహారం. ముందుగా మీ జాతకం, మీకు సరిపోయిన సౌరమంత్రం, సూర్యమంత్రాన్ని గుర్తించడం, దానిని ప్రతిరోజు 1008 సార్లు ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతోటి జపించడం 5 సంవత్సరాలు. ఇది శాస్త్రం చెప్పిన పరిహారం. ఇంకా ఈ మేహ వ్యాధులకి సంబంధించి రకరకాల కారణాలు, పరిహారాలు శాస్త్రం చెప్పింది. వాటిని వరుసగా చూసుకుంటూ వెళ్దాం. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మొదటి 3 వీడియోలు తప్పనిసరిగా చూడండి. చూడకపోతే ఈ కర్మ, వ్యాధి ఎలా అవుతుంది, ఇటువంటి సందేహాలన్నీ వస్తాయి. మొదటి 3 వీడియోలు ఈ వీడియో పరంపరకి పునాది. కాబట్టి ఆ వీడియోలు చూడకుండా వీటిల్లోకి రావడం వల్ల మీకు ఒక రకమైన అయోమయం, రకరకాల సందేహాలు ఏర్పడతాయి మీకు. అందుకని చెప్తున్నాను. మళ్ళీ మనం గురువారం కలుసుకుందాం. గురువారం కలుసుకున్నప్పుడు ఈ మేహ వ్యాధులలో ఉన్న మరొక రకం, దాని గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి.